ఖుల్ ఇన్నస్సలా వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మీ జీవితం, మీ మరణం, మీ నమాజ్, మీ కుర్బానీ అన్నీ నా కొరకే ప్రత్యేకమని అల్లాహ్ తాలా అంటున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? వీళ్ళు సమాధుల వద్దకు వెళ్ళిపోయి సజ్దాలు చేస్తున్నారు, దువాలు చేస్తున్నారు, రుకులు చేస్తున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, ఏవేవో అధర్మ కార్యాలని అక్కడ చేస్తున్నారు. ఏమండి, దర్గాల గురించి చెబుతూ అయ్యా దర్గాలకు వెళ్ళొద్దు, ఆ సమాధులను మొక్కొద్దు అని చెబుతుంటే కొంతమంది ముస్లిములకు ఎక్కడ లేని కోపం వస్తుందండి, రగిలిపోతున్నారు. ఏమండి, మనము చూస్తున్నాము ఎలాంటి అధర్మ కార్యాలు అక్కడ చేస్తున్నారంటే, మీరు చెప్పండి, పోనీ అక్కడికి వెళ్ళి అగరబత్తులు వెలిగించి తిప్పడం ఏంటండి సమాధికి? అక్కడికి వెళ్ళి సమాధుల చుట్టూ ప్రదక్షిణలు తిరగడం ఏమిటండి? అక్కడ దీపాలు వెలిగించడం ఏమిటండి? సమాధి మీద తలపెట్టి దువాలు చేయడం ఏమిటండి? ఆ సమాధులకు ముద్దులు పెట్టడం ఏమిటండి? అసలు ఎప్పుడైనా ప్రవక్త చేశారా ఈ విధంగా? ఎప్పుడైనా సహాబీలు చేశారా ఈ విధంగా? ప్రవక్త సమాధి మస్జిద్ నబవీలో ఉంది, ఈ విషయం సహాబీలకు తెలియదా? ఏ సహాబీ అయినా వెళ్ళి ప్రవక్త సమాధి దగ్గర అగరొత్తులు తిప్పారా? ఏ సహాబీ అయినా ప్రవక్త సమాధి వద్ద పూలదండలు వేశారా? ఏ ఒక్క సహాబీ అయినా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్దకు వెళ్ళి ఏడ్చి ఏడ్చి అక్కడ దువాలు చేశారా? ఎన్నో ఎన్నో లెక్కలేనన్ని అధర్మ కార్యాలు చేస్తున్నారు. అయ్యా ఇది అధర్మ కార్యం చేయొద్దనంటే రగిలిపోతున్నారు వీరావేశంతో. ఒక ముస్లింగా నేనేం చేయాలో, నేనేం చేయకూడదో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది హలాలో, ఏది హరామో, ఏది అనుమతి ఉందో, ఏది అనుమతి లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద లేదు? అదే మనం అడుగుతున్నాము. మీరు ఆ సమాధుల వద్దకు వెళ్ళి అగరొత్తులు వెలిగించడము, దీపాలు వెలిగించడము, సమాధి మీద తలబెట్టి ఆడవడము, అక్కడ పూలదండలు వేయడము, ప్రదక్షిణలు చేయడము, ఇవన్నీ షిర్కు కాకపోతే మరేమిటి? ఈ షిర్కు జోలికే వెళ్ళొద్దని బోధిస్తున్నాం. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి. అల్లాహ్ తాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, నిశ్చయంగా అల్లాహ్ వద్ద క్షమాపణే లేని నేరము షిర్కు, బహుదైవారాధన. అల్లాహ్ సుబ్హానహు తాలా 7 ఆకాశాల పైన ఉన్నాడు. వీళ్ళకి దర్గాల వద్ద ఏం పని అండి? సజ్దా చేయాల్సింది నువ్వు అల్లాహ్ కోసం, ఔలియాల సమాధుల వద్ద కాదు. దువా అడగాల్సింది అల్లాహ్తో, చనిపోయిన వారి సమాధుల వద్ద కాదు. నీ మొక్కుబడులు చేసుకోవాల్సింది అల్లాహ్తో, దర్గాల్లో ఉన్న సమాధుల కోసం కాదు.